ఈమె శుభ్రంగా బిర్యానీ తింటుంది. మొన్న ఎక్కడో బవార్చీ దగ్గరికెళ్ళి వెజ్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాను. నేను వెజిటేరియన్ అంటుంది. మాంసాన్ని ముట్టను అంటుంది. మళ్ళీ మనిషి మాంసాన్ని తింటానంటుంది. రక్తం ఉడకబెట్టుకొని తాగుతాను అక్కడ శవాల్ కాళీ దగ్గర అంటుంది. అవన్నీ వింటుంటేనే కడుపులో ఎట్లెట్లో ఉంది. సో, అలాంటిది ఆమె మళ్ళీ అరంగేట్రం చేయడము, మళ్ళీ పోలీసులతో గొడవ పడ్డము, వేముల వాళ్ళకెళ్ళి దర్గా చేయాలనుకోవడం. అసలు ఆమె ఏం చేయాలనుకుంటుందో సైకలాజికల్‌గా అమ్మాయికి ఏమైనా బాలేదో ఇప్పుడు అదే తెలీదు. అనబోతున్నాను నేను. నిజంగా అయితే అఘోరీలంటే లేపోతే అలా ఎవరైతే మారారో వాళ్ళందరూ ఒక గ్రూప్ ఒక దగ్గరే ఉంటారు కదా! అవును. ఇలా బయట హ్మ్. సొసైటీలో తిరగరు. వాటికి స్పందించరు వాళ్ళు. వాళ్ళకి సంబంధం వాళ్ళ లేదు. గురువే అసలు ఈమె నాకు చదువు కాదు అని చెప్పాడు. ఆ! ఇంకేం జెప్పాలి? ఇప్పుడు ఎట్టకేలకి పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కార్‌ని సీజ్ చేశారు. ఈమె ఇంకేం రచ్చ చేసుకుంటుందా? వాళ్ళకి భయం. ఏమైనా ప్రాణత్యాగం చేసుకుంటే పోలీస్ స్టేషన్‌లో హ్మ్. అరెస్ట్ చేయడం వల్ల ఇలా జరిగింది అని కూడా అంటారు గదా! అవును. సో, ఏమైనా మందలించి ఏమైనా పంపించేస్తారేమో పెద్దవాళ్ళని, లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు గదా! సన్యాసులని వాళ్ళని పిలిచి. హ్మ్. కానీ ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి మనం లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చాము.